హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాం. మంచి మంచి కథల కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కథలు విని మీ అమూల్యమైన కామెంట్స్ని మాకు తెలియజేయండి. కథ పేరు జీవిత రహస్యం. దేవి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసింది. ఇలా వెళ్ళి అలా వచ్చేసిందంటే మళ్ళీ ఏదో గొడవే అనుకున్నాడు రాజారావు. నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు. అమ్మో, జీవితం ఇంత చండాలంగా ఉంటుందని నాకు తెలియదు డాడీ. నా వల్ల కాదు, నేను భరించలేను అంది దేవి. సరాసరి వంటింట్లోకి వచ్చేసింది. ఆమె వైపు చూడకుండా రాజారావు తన పనిలో తాను ఉన్నాడు. 3 గిన్నెలు తీసుకున్నాడు అతను. వాటిలో నీరు పోశాడు. 3 గ్యాస్ స్టవ్ మీద వెలిగించాడు. ఒక గిన్నెలో బంగాళదుంపలు వేశాడు. ఇంకొక గిన్నెలో కోడిగుడ్లు వేశాడు. మరొక గిన్నెలో కాఫీ గింజలు వేశాడు. ఈ సమస్యకు ఎలా స్పందించాలో తెలియడం లేదు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు. ఎవరితోనూ దేనితోనూ సమన్వయం కుదరడం లేదు. చిరాకెత్తిపోతోంది అంది దేవి. ఆమె మాటలు వింటూ హాల్లోకి వచ్చాడు రాజారావు. గోడ గడియారం కేసి చూశాడు. 11 గంటలయింది. అక్కడ సోఫాలో కూర్చున్నాడు. పేపర్ తీసుకుని చదవసాగాడు. కాసేపు గడిచింది. ఏంటి మీరు పేపర్ చదువుకుంటూ కూర్చున్నారు? మీరు అసలు తండ్రేనా? కూతురింతగా బాధపడుతుంటే పట్టించుకోరేంటి అడిగింది. సమాధానంగా తలెత్తి గోడ గడియారం కేసి చూశాడు రాజారావు. 11:20 అయింది. పేపర్ని మడిచి యథాస్థానంలో ఉంచి నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు అతను. ఏంటండి మీరు మాట్లాడరేంటి? గట్టిగా అరిచింది దేవి. అరవద్దన్నట్టుగా చూసి గ్యాస్ ఆఫ్ చేశాడు రాజారావు. ఉడికించిన బంగాళదుంపలను గ్రుడ్లను ప్లేట్లలో సర్దాడు. అలాగే కాఫీని తేర్చి ఓ కప్పులో పోశాడు. మిమ్మల్నే డాడీ, మాట్లాడరేంటి? రెట్టించింది దేవి. మాట్లాడుతున్నాను అన్నాడు రాజారావు. మాట్లాడసాగాడు. ఈ 3 ఏంటి అడిగాడు. తెలీదా? బంగాళదుంపలు, గుడ్లు, కాఫీ అంది దేవి. జాగ్రత్తగా చూడు, ముట్టుకుని మరీ చూడు అన్నాడు రాజారావు. దేవి బంగాళదుంపలను ముట్టుకుని చూసింది. బాగా ఉడికాయేమో, మెత్తగా ఉన్నాయి. ప్లేట్లోని గ్రుడ్లను తీసి దేవికిచ్చాడు రాజారావు. దాన్ని పగలగొట్టమని చెప్పాడు. పెంకుకేసి చూసింది దేవి. గుడ్డు గట్టిగా ఉంది. పగిలే అవకాశమే లేదు. కాఫీ కప్పు అందించాడు ఆమెకు. కొంచెం తాగు, రిలాక్స్ అవుతావు అన్నాడు రాజారావు. తాగింది ఆమె. నిజమే, హాయిగా అనిపించింది, తేరుకున్నది. ఏంటిదంతా అడిగింది. బంగాళదుంపలు, గుడ్లు, కాఫీ గింజల గురించి అప్పుడు ఇలా చెప్పుకొచ్చాడు రాజారావు. ఉడకబెట్టిన తర్వాత ఈ 3 ముందు ఉన్న గుణాలను భిన్నంగా మారిపోయాయి. అవునా కాదా? బంగాళదుంపనే తీసుకో, చాలా గట్టిగా ఉంటుంది. దాని మీద తొక్క కూడా తీయలేము. అదే ఉడకబెడితే తొక్క వచ్చేసింది, మెత్తగా కూడా అయ్యింది. గ్రుడ్డును తీసుకో, ఉడకక ముందు దీని పరిస్థితి ఏమిటి? ఏమాత్రం అజాగ్రత్త వహించినా పగిలిపోతుంది. ఇప్పుడు అసాధ్యం, పగిలే అవకాశమే లేదు. అలాగే ఈ కాఫీ గింజలను చూడు. ఉడకబెట్టక ముందు దేనికదే విడివిడిగా ఉన్నాయి. ఉడికిన తర్వాత అన్నీ కలిసి మంచి కాఫీ అయ్యాయి. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏమిటి అడిగాడు రాజారావు. చెప్పలేకపోయింది దేవి. తండ్రినే చూస్తూ నిల్చుంది. ఈ 3 నువ్వు ఏమిటి ప్రతికూలత? తలుపు తడితే నువ్వేం కాదలుచుకున్నావు? బంగాళదుంపవా, గ్రుడ్డుమా, కాఫీ గింజమా? అంతా నీ ఆలోచనలకే వదిలేస్తున్నాను అన్నాడు రాజారావు. వెళ్ళిపోయింది అక్కడి నుంచి. జీవిత రహస్యం తెలిసింది దేవికి. తండ్రిని చూసిందామె. చేతులు జోడించి నమస్కరించింది. మనం ఉన్న పరిస్థితులను బట్టి, మనం ఉన్న వాతావరణాన్ని బట్టి మనల్ని మనం సరిదిద్దుకుంటూ మన పని మనం చేసుకుని ముందుకు వెళ్ళాలని తండ్రి ఆలోచన అర్థమైంది దేవికి. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఒక కామెడీ కథ. కథ పేరు హాంపట్. కాంతానికి ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఏడాది నిర్వహించే ఎగ్జిబిషన్కు
2-3 సార్లు భర్తతో పాటుగా సందర్శించి తీరుతుందామె. నచ్చినవి కొనుగోలు చేస్తూ రైలు ఎక్కి ఎగ్జిబిషన్లో తిరగడం అంటే కాంతానికి ఎంత ఇష్టమో. 3 ఏళ్ల నుంచి ఎగ్జిబిషన్లో హెలికాప్టర్ను కూడా ప్రవేశపెట్టారు. మనిషికి 1000 రూపాయల టికెట్టు. హెలికాప్టర్ ఎక్కి తిరగాలని కాంతానికి పిచ్చ కోరికగా ఉంది. ఆకాశంలో నగరాన్ని చూడొచ్చని, నగరాన్నంతా చుట్టి రావాలని కాంతానికి సరదా. 3 ఏళ్లుగా అడుగుతూనే ఉంది భర్తని. ఏమండి, హెలికాప్టర్ ఎక్కుదామండి. టికెట్ ఎంతో తెలుసా? 1000 రూపాయలు. నీకు 1000, నాకు 1000, మొత్తం 2000 హాంపట్. వద్దొద్దు. సుమారుగా ఇదే సంభాషణ గత 3 ఏళ్లుగా భార్యాభర్తల మధ్య కొనసాగుతోంది. హెలికాప్టర్ పైలట్ విని నవ్వుకుంటున్నాడు. ఏది ఏమైనా ఈ ఏడాది హెలికాప్టర్ ఎక్కి తీరాల్సిందే, తప్పదు అంది కాంతం. 2000 రూపాయలు హాంపట్. ఎందుకు వచ్చిన ఖర్చు? విసుక్కున్నాడు భర్త. ఆ మాటలు విని ఇక ఆగలేకపోయాడు పైలట్. కల్పించుకున్నాడు. ఓ పని చెయ్యండి సార్, హెలికాప్టర్ మీ భార్యాభర్తలిద్దరూ ఎక్కండి. ఇద్దరూ ఏమీ మాట్లాడకూడదు. నేను ఎంతగా మాట్లాడించేందుకు ప్రయత్నించినా మీరు మాట్లాడకూడదు. మాట్లాడితే 2000 కట్టండి. మాట్లాడలేదు మీరు పైసా కూడా కట్టక్కర్లేదు. హెలికాప్టర్ ప్రయాణం ఫ్రీ అన్నాడు పైలట్. బాగుందనుకున్నారు కాంతం భర్త. ఇదిగో నేను మాట్లాడను, నువ్వు కూడా మాట్లాడొద్దు. నోరు మూసుకుని కూర్చుంటే 2000 మిగులునట్టు అన్నాడు అతను. సరే అంది కాంతం. హెలికాప్టర్ ఎక్కారు. పైకి లేచింది. హెలికాప్టర్ చూస్తుండగానే ఆకాశంలోకి దూసుకుపోయింది. కాంతం కింద నగరాన్ని అందాల్ని చూస్తూ పరవశించిపోతోంది. పైలట్ ఆ ఇద్దరినీ మాట్లాడించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. కోపం వస్తే మాట్లాడతారని, వాళ్ళకి కోపం రావాలని తిట్టాడు కూడా. అయినా ఇద్దరూ పల్లెత్తు మాట కూడా లేకుండా కూర్చున్నారు. పర్యటన ముగిసింది. హెలికాప్టర్ ల్యాండ్ అయింది. కాంతం భర్తకి షేక్ హ్యాండ్ ఇచ్చి అతన్ని అభినందించాడు పైలట్. మీరు చాలా గొప్పవాళ్ళండి. పందెం అంటే పందెమే. తిట్టినా కూడా మీరు మాట్లాడలేదంటే నిజంగా గ్రేట్. లేకపోతే 2000 హాంపట్ అయిపోదు. అందుకే ఇందాక కాంతం హెలికాప్టర్లోంచి కిందకు పడిపోయినా నోరు మూసుకుని కూర్చున్నానే కానీ చెప్పలేదు. మన లెక్కే వేరు అన్నాడు కాంతం భర్త. మంచి కామెడీ కథల కోసం, మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.